వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు బెల్లంతో అల్లం పచ్చడి తయారు చేసుకుందాం. అల్లం పచ్చడి రుచితో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఎండుమిర్చి, అల్లం, బెల్లం, తగినంత చింతపండు, ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, శుభ్రంగా కడిగిన అల్లం పొట్టు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక అల్లం ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఒక బౌల్లో వేసి ప్రక్కన పెట్టుకుందాం. అదే వేడి నూనెలో మన కారానికి తగినట్లు ఎండుమిర్చి, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి కొంచెం వేగాక కరివేపాకు, పసుపు వేసి కలపాలి. చింతపండు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలో ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, బెల్లం తురుము, ఎల్లిపాయలు, తగినంత ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి గ్రైండ్ చేయాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నీళ్లు కలపకుండా మిక్సీ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చడి ఒక బౌల్లో వేసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు రెడీగా ఉన్న పచ్చడిలో కలుపుకుందాం. ఏ పచ్చడైనా ఇలా తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అల్లం పచ్చడి రెడీ అయిందండి. చాలా రుచిగా ఉండే ఈ అల్లం పచ్చడి అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి, వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది.